ఫిబ్రవరి 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకినాడ మధురనగర్లో గల గోకులంలో శ్రీ సూర్య పంచాయతన సహిత నరగ్రహ నక్షత్ర ధన్వంతరి యాగం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. కాకినాడ ఇంద్రపాలెంలో గల గోశాలలో సౌరయాగం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ అధ్యక్షత వహించగా ప్రముఖ వేద పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ, రమేష్, మోహన్ సోదరులు మూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుండి జరిగే సౌరయాగంలో ప్రజలంతా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాం. ఈ సుఖభోగాల్ని అనుభవించాలి అంటే ప్రతి మానవుడికి ఆరోగ్యం సహకరించాలి. అటువంటి ఈ కలియుగంలో అనారోగ్యాల నుంచి విముక్తి కలిగి ఆరోగ్యాన్ని పెంపొందించుకుని అలాగే దేశము, గ్రామము, పట్టణము సుభిక్షంగా ఉండాలని ప్రజాశ్రేయస్సు కోసం మాఘమాసాన్ని పురస్కరించుకుని మధురానగర్ గోకులంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మహాశివరాత్రి వరకు సూర్య నమస్కార పూర్వక నవగ్రహ నక్షత్ర ధన్వంతరి సహిత మహాసౌరయాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో కార్యక్రమంలో ప్రతినిత్యము ఉదయం నవగ్రహ నక్షత్ర జపములు, లక్ష్మీనారాయణ చితరావృత తర్పణములు, లక్ష్మీ గణపతి అభిషేకము, సుదర్శన జపము, అలాగే సూర్య నమస్కారములు, సర్వ సౌభాగ్యముల కొరకై చండీపారాయణ, నవావరణార్చన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరుగును. మహత్తర కార్యక్రమంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు నాడు ఈ కార్యక్రమంలో ఈ యొక్క సౌరయాగ పత్రికావిష్కరణ చేయడం, అలాగే సర్వదేవతా స్వరూపిణి యొక్క గోమాత అనుగ్రహం చేత ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది.